నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ పడిందండి. ఆ నోటిఫికేషన్ గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సమగ్ర శిక్షా అభియాన్ ఉంది కదా. సో దాంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి డిస్ట్రిక్ట్ వైజ్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్ ఎలా ఉన్నాయి, దానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరిని తీసుకుంటారో, అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయాలి, అవన్నీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి వీడియోని అందరూ పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్కి ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఇది ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి అండి, మొత్తం అందరికీ కాదు, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కే. సో ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓన్లీ ఉమెన్ కేటగిరీ, ఓన్లీ ఉమెన్స్కే కాబట్టి మెన్ ఎవరు అప్లై చేయడానికి ఉండదు. కాబట్టి ఓన్లీ వాళ్ళకే ఇస్తారు. అలాగే దాంతోపాటు ఒక్క ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ఏ కోనసీమ, నెక్స్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈ 5 డిస్ట్రిక్టులు తప్ప మిగిలిన అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఒక ఈస్ట్ గోదావరిలో లేవు, నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కూడా ఈ కేజీబీవీలు లేవన్నమాట. అలాగే వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరులో కూడా ఈ స్కూల్స్ లేవు. కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ తప్ప మిగిలిన మొత్తం 26 డిస్ట్రిక్ట్స్కి మిగిలిన ఈ 5 తీసేస్తే 21 డిస్ట్రిక్ట్లో క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద సెలెక్షన్స్ విల్ బీ మేడ్ యాజ్ ద న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్ యాజ్ ఏ యూనిట్. మనకి కొత్తగా డిస్ట్రిక్ట్ ఫామ్ అయ్యారు కదా, 26 డిస్ట్రిక్ట్స్. సో ఆ న్యూలీ ఫామ్ అయిన డిస్ట్రిక్ట్ని ఒక యూనిట్ కింద కన్సిడర్ చేసి వాళ్ళందరికీ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేస్తారనమాట. ఆ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్తో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఫిల్ చేస్తారనమాట. సో ఇది సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చు, మళ్ళీ వేరే జిల్లాకి వెళ్ళి ఉద్యోగం చేయాలి అన్నది కూడా ఉండదు. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఓన్లీ మెరిట్ బేస్డ్ తప్ప మనకి ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయకుండానే మెరిట్ బేస్డే ఇది ఉంటుంది అనమాట. రిక్రూట్మెంట్ టైం లైన్స్ చూడండి. ఇది పేపర్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 24/9/2024 రిలీజ్ అయిందంటే 3 days బ్యాక్ మనకి రిలీజ్ అయింది. నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి తీసుకుంటారంటే 26th నుంచి, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ అప్లికేషన్స్. 26/9/2024 నుంచి 10/10/2024 వరకు మనకి అప్లికేషన్ టైం ఉందన్నమాట. అంటే 10/10 వరకు మనం, అంటే అక్టోబర్ 10 వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బై స్టేట్ ఆఫీస్ ఫర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టెస్. ఇప్పుడు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు జనరేట్ చేస్తారంటే 14 నుంచి 16 వరకు, అంటే 16th కల్లా మనకి మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 17 and 18, అంటే ఈ 2 daysలోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ జనరేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కొంతమంది ఏదైనా రాంగ్ గట్ట ఇచ్చింటే వాళ్ళు డిస్క్వాలిఫై చేసి క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్తో మనకి ఫైనల్ మెరిట్ లిస్టు 19th రిలీజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది అప్లై చేసేటప్పుడు రాంగ్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఏమైనా ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళని మనకు ముందు వచ్చిన మెరిట్ లిస్ట్లో ఉన్నా సరే నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో, ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు తీసేసి ఫైనల్ మెరిట్ లిస్టు 19th మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇచ్చిన మెరిట్ లిస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది 21కి మనం రైట్ చేయొచ్చు అనమాట. అంటే మన పేరు ఎక్కడైనా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి మెరిట్ లిస్ట్లో, సో మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి మనం 21కి అలాగే మనం గ్రీవెన్స్ రైట్ చేయొచ్చు. గ్రీవెన్స్ రీఅడ్రస్లో మనకు 22nd కల్లా కంప్లీట్ అవుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ 23rd మనకి ఇస్తారనమాట. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఫర్ ద కాంట్రాక్ట్ పోస్ట్కి 23rd, ఆ రోజే కూడా కాంట్రాక్ట్ అయిపోతుంది. రిపోర్టింగ్ టు డ్యూటీ 24th కల్లా మనం రిపోర్ట్ చేయాలి. అంటే ఈరోజు డేట్ 27/9 కాబట్టి మామూలుగా నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా
మనం జాబ్లో ఉండొచ్చు అనమాట. ఎవరైనా ఇప్పుడు అర్జెంటుగా జాబ్ నెసెసిటీ ఉండి ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఇది అంటే ప్యూర్లీ గవర్నమెంట్ కాదు, కాంట్రాక్ట్ బేసిక్ కొన్ని పోస్టులు అవుట్ సోర్సింగ్లోనే ఉన్నాయి. సో అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది, బయట ప్రైవేట్ కంపెనీలో ట్రై చేయడం కన్నా కొంచెం గవర్నమెంట్ సైడ్ అయితే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు జస్ట్ విత్ ఇన్ 1 మంత్లో మనం సెలెక్ట్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ కాదండి, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో విత్ ఇన్ 1 మంత్లో మనం జాబ్లో ఉంటాం అనమాట. జస్ట్ 24/10/2024 కల్లా మనం జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. ఏ క్యాండిడేట్ షుడ్ నాట్ క్రాస్ 42 ఇయర్స్, అంటే మినిమం ఏజ్ 18 నుంచి 42 ఇయర్స్. జనరల్ కేటగిరీ ఉన్న అభ్యర్థులకైతే 42 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట ఏజ్. అది కూడా డేట్ ఎప్పటి వరకు ఇచ్చారంటే 1/7/2024కి 42 ఇయర్స్ దాటకూడదు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి మనకి ఎలాగ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 47 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉందన్నమాట. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదండి, పిహెచ్, వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ 52 ఇయర్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ ఇన్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు, సో వాళ్ళకి 45 ఇయర్స్. అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి 52 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనమాట. ఇప్పుడు టోటల్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఇన్ టైప్ 3, టైప్ 4 కేజీబీవీస్ చూడండి. మొత్తము టీచింగ్వి 507 ఉన్నాయి, అలాగే నాన్ టీచింగ్వి 107 ఉన్నాయి. మొత్తం టోటల్ పోస్టులు 604 పోస్టులు అనమాట. అలాగే పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూడండి. ప్రిన్సిపల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి, పీజీటీస్ 163 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే సిఆర్టీస్ 165 ఉన్నాయి, పీఈటీస్ ఏమని 4 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే నాన్ టీచింగ్కి సంబంధించి అకౌంటెంట్స్కి 44 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టైప్ 4 కేజీబీవీస్లో పార్ట్ టైం టీచర్స్కి వార్డెన్ ఉన్నాయి. పార్ట్ టైం టీచర్స్కి టీచింగ్వి అవుట్ సోర్సింగ్ ద్వారా ఫిల్ చేస్తున్నారు, అవి 165 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వార్డెన్వి నాన్ టీచింగ్, ఇది కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా ఫిల్ చేస్తున్నారు, ఇది 53 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అని అనుకున్నాం కదండి. డిస్ట్రిక్ట్ వైజ్ మనకు మొత్తం 21 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. శ్రీకాకుళంలో 32 వేకెన్సీస్, పార్వతీపురం 31, విజయనగరం 38, విశాఖపట్నంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, అనకాపల్లిలో 22 వేకెన్సీస్ ఉన్నాయి, ఏఎస్ఆర్లో 37, కాకినాడలో 6, ఏలూరు 1, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 2, పల్నాడు 21, బాపట్ల 2, ప్రకాశం 42, నెల్లూరులో 28, నెక్స్ట్ చిత్తూరులో 10 వేకెన్సీస్ ఉన్నాయండి, తిరుపతి 5, అన్నమయ్య 34, కడప 6, నెక్స్ట్ అనంతపురము 57, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో 61, కర్నూలులో 46, నంద్యాలలో 24, మొత్తము 507 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవి 507 టీచింగ్కి సంబంధించిన వేకెన్సీస్. అలాగే నాన్ టీచింగ్కి సంబంధించి వేకెన్సీస్ చూడండి. శ్రీకాకుళం 6 ఉన్నాయి, నెక్స్ట్ పార్వతీపురం 3, విజయనగరం 10, అనకాపల్లి 7, నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు 5, విశాఖపట్నం 1, కాకినాడ 2, ఎన్టీఆర్ 1, పల్నాడు 9, బాపట్ల 1, ప్రకాశం 9, నెల్లూరు 1, చిత్తూరు 3, తిరుపతిలో వేకెన్సీస్ ఏం లేవండి, 0 నాన్ టీచింగ్కి సంబంధించి. కడపలో 4 ఉన్నాయి, నెక్స్ట్ అన్నమయ్యలో 2 ఉన్నాయి, సత్యసాయి డిస్ట్రిక్ట్ వచ్చి 9 వేకెన్సీస్ ఉన్నాయి, అనంతపూర్వి 11 వేకెన్సీస్ ఉన్నాయి, నంద్యాల 7, కర్నూలు 6, మొత్తము టోటల్ 97 నాన్ టీచింగ్ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొంచెం మారుతూ ఉంటుంది. ఇందులో ప్రిన్సిపల్కి సంబంధించి చూడండి, మస్ట్ పాసెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పీజీ పాస్ అవ్వాలి మినిమం 50% మార్క్స్తో, లేకపోతే ఓసీ క్యాండిడేట్స్కి, నెక్స్ట్ బీసీస్కి 45%, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 40%తో పాస్ అయితే సరిపోతుంది అనమాట. అలాగే దాంతోపాటు మనకి ఏముండాలంటే బీఈడీ ఉండాలి, లేకపోతే ఎంఏ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎన్సిటియు యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో అట్లీస్ట్ 50% మార్క్స్తో ఉండాలి ఓసీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ 45 బీసీ క్యాండిడేట్స్కి, 40% ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి ఉండాలన్నమాట. ఇది ప్రిన్సిపల్కి. నెక్స్ట్ పోస్ట్ పీజీటీ చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే వీళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50% మినిమం, ఓసీ క్యాండిడేట్ 50, సేమ్ 45, 40. అలాగే పీజీటీ ఇంగ్లీష్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి, పీజీటీ సివిక్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఉండాలి, నెక్స్ట్ పీజీటీ కామర్స్కి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ విత్ అకౌంటెన్సీ ఇదొక సబ్జెక్ట్లో వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. ఒకసారి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి మీకు ఎక్కడైనా ఏ పోస్ట్కి అయితే పూర్తిగా క్వాలిఫికేషన్ కావాలని అనుకుంటున్నారో ఆ పోస్ట్ దగ్గర ఒకసారి పాజ్ చేసుకొని క్లియర్గా ఒకసారి చదవండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ పీజీటీ ఎకనామిక్స్, నెక్స్ట్ పీజీటీ మ్యాథ్స్, నెక్స్ట్ పీజీటీ ఫిజిక్స్. వీళ్ళందరూ ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. వీళ్ళందరూ ఎంఏ కానీ ఎంఎస్సి ఎంఏ అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినవి ఉన్నాయి. ఒకసారి క్లియర్గా వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని క్లియర్గా చూడండి. నెక్స్ట్ పీజీటీ కెమిస్ట్రీ ఒకసారి క్వాలిఫికేషన్ చెక్ చేయండి. అలాగే పీజీటీ బాటనీ, అలాగే పీజీటీ జువాలజీ ఒకసారి క్వాలిఫికేషన్ చెక్ చేయండి. ప్రతిదీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బాటనీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జువాలజీ అయితే మనకి అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పీజీటీ అకౌంటెంట్ టాక్సేషన్ ఒకటి ఉంది, పీజీటీ సిఎస్సి ఒకటి, పీజీటీ పిఎస్టీటీ ఒకటి. పీజీటీ సిఎస్సిలో బిఈ బీటెక్ సిఎస్సి అయితే సరిపోతుంది, దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం లేదనమాట. నెక్స్ట్ మెరిట్ కాలిక్యులేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీస్. మనకి ఎలాగా మెరిట్ క్వాలిఫికేషన్ చూస్తారని, అదే మెరిట్ ఎలాగా డిసైడ్ చేస్తారంటే ఎస్ఎస్సికి వెయిటేజ్ 10 మార్క్స్ ఇచ్చారు, ఇంటర్మీడియట్కి 10 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు, నెక్స్ట్ డిగ్రీకి 20 మార్క్స్ వెయిటేజ్, మాస్టర్ డిగ్రీకి 30 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు, నెక్స్ట్ బీఈడీ కానీ ఎంఏ ఎడ్యుకేషన్కి సంబంధించి 20 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు, నెక్స్ట్ సర్వీస్ వెయిటేజ్ మనం ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే దాని వెయిటేజ్ 10 మార్క్స్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఇయర్కి ఒక మార్క్ మనకి యాడ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఫుల్ రావాలంటే ఒక 10 years మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఫుల్గా మనకు మార్క్స్ వస్తాయి. ఇక్కడ వెయిటేజ్ కూడా ఎలా ఉంటుందంటే మనకు వచ్చిన మార్క్స్ బట్టి మనకి అవుట్ ఆఫ్ 10 మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 450 మార్క్స్ తీసుకొని 600కి తీస్తే 7.5 మార్క్స్ వచ్చాయి. అలాగే 755 మార్క్స్ వస్తే ఇంటర్మీడియట్లో 7.55 వచ్చే మార్క్స్, అలాగే డిగ్రీలో 825 వస్తే 16.5 మార్క్స్ వచ్చాయి. సో అలాగా ప్రతిదీ కూడా కాల్కులేషన్ ఉందన్నమాట. మనకి పీజీలో వచ్చిన మార్క్స్ని బట్టి మనకు వచ్చే మార్క్స్, అలాగే బీఈడీలో వచ్చిన మార్క్స్ని బట్టి మనకు వచ్చిన మార్క్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అలాగే సిఆర్టీస్కి చూడండి మెరిట్ బేస్డ్ ఎలా ఇచ్చారంటే కాల్కులేషను, ఎస్ఎస్సికి 10 మార్క్స్ ఇచ్చారు, ఇంటర్మీడియట్కి 10 ఇచ్చారు, బ్యాచిలర్ డిగ్రీకి 40 మార్క్స్ ఇచ్చారు, బీఈడీకి కానీ ఎంఏ ఎడ్యుకేషన్కి కానీ 30 మార్క్స్ ఇచ్చారు, నెక్స్ట్ సర్వీస్కి 10 మార్క్స్ ఇచ్చారు. టోటల్గా 100 మార్క్స్కి కాల్కులేట్ చేసి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మన మార్క్స్ని బట్టి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కాల్కులేట్ చేసి మనకి మెరిట్ లిస్ట్ డిసైడ్ చేస్తారనమాట. ఫైనల్గా మన క్యాడర్ని బట్టి మనకు వచ్చిన హానోరియం అంటే శాలరీ ఎంత ఉంటుందో చూడండి. ప్రిన్సిపల్కి 34,139 రూపీస్ వస్తుంది, అలాగే పీజీటీస్కి 26, అలాగే పీజీటీస్కి కాంట్రాక్ట్ అసిస్టెంట్ టీచర్స్కి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి వీళ్ళు ముగ్గురికి కలిపి 26,759 రూపాయలు వస్తుంది. అలాగే నాన్ టీచింగ్ అకౌంటెంట్, వార్డెను, పార్ట్ టైము ఇన్స్ట్రక్టర్ ఈ 3 పోస్టులకి కలిపి 18,500 శాలరీ వస్తుందన్నమాట. ఒకసారి శాలరీది ఒకసారి చూడండి. సో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి కామెంట్ బాక్స్లో తెలియజేయండి, వాటికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.